తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి గెలుపు నెత్తికెక్కింది. అధికారం అందిందని ఒక్క వర్గమే అంతా అనుభవించాలి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మొత్తం ఒక్క కులం గుప్పిట్లోకి కాంగ్రెస్ చేరిపోతోంది. దానికి లోక్సభ టికెట్లే పెద్ద ఉదాహరణ. మొత్తం సీట్లలో బీసీలకు 1-2 పడేసి మిగతా మొత్తం రెడ్లకు ప్రకటించారు. రిజర్వ్డ్ సీట్లలోనూ ఒక వర్గానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకం. అందరికీ న్యాయం చేసినట్లు ఉండాలి. అలా కాదు ఒక్క వర్గానికే టికెట్లు ఇస్తామంటే మిగతా అందరూ వ్యతిరేకమవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇందులో 3 ఎస్సీ రిజర్వ్డ్, 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా 12 జనరల్ నియోజకవర్గాలు. ఈ 12లో 1 హైదరాబాద్. దాన్ని పక్కన పెడితే 11. ఈ 11 నియోజకవర్గాల్లో 7 చోట్ల రెడ్డి అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు జనరల్ నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, భువనగిరి నుంచి సామ కిరణ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు. ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అంటే 12 స్థానాల్లో 3 మాత్రమే ఇతరులకు ఇచ్చి 6లో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులను పెట్టారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్ మాత్రమే ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు. పెండింగ్లో ఉన్న 3 స్థానాల్లో ఖమ్మం స్థానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్కు వెలమవర్గ అభ్యర్థి, హైదరాబాద్ సీటుకు ముస్లిం అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. అంటే జనరల్ కోటా 12 సీట్లలో 7 రెడ్డి వర్గానికి, 3 బీసీలకు కేటాయిస్తున్నారు. 1 వెలమ, 1 ముస్లింలకు కేటాయిస్తున్నారు. బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఖమ్మం నియోజకవర్గం సంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారు. అయితే ఈసారి అక్కడ రెడ్డి వర్గానికి ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్కు అండగా నిలబడింది. మరోవైపు బీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆ వర్గం అంతా ఆయనకు పనిచేస్తే ఖమ్మంలో కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ అదే పరిస్థితి. 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ 3లోనూ 2 మాల వర్గానికి, 1 బైండ్ల వర్గానికి కేటాయించారు. మాదిగలకు 1 సీటు కేటాయించలేదని కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. వరంగల్కు కడియం కావ్యను ఖరారు చేశారు. ఆమె తండ్రి కడియం శ్రీహరి మాదిగ ఉపకులమైన బైండ్ల వర్గానికి చెందినవారు. కావ్య ఓ ముస్లింను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని ఆ వర్గం వారు కూడా అనుకోవడం లేదు. ఫలితంగా మాదిగ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఓట్ల శాతంలో అధికంగా ఉన్న జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించకపోవడంతో కాంగ్రెస్లోని మాదిగ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగలకు జరిగిన అన్యాయంతో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీలో చేరి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు గురువారం దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీలు సామాజిక సమతూకం పాటించే విషయంలో ఒక్కో వర్గానికి కాస్త ప్రాధాన్యమిచ్చినా ఇతర వర్గాలను పూర్తిగా దూరం పెట్టలేదు. కానీ కాంగ్రెస్ లెక్క మాత్రం తప్పింది. దీని ఫలితం ఎలా ఉంటుందో లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వారా తేలే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.